తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. మాతాజీతో మాట్లాడి ఈ నవరాత్రుల్లో ఏ రోజు ఏ రకమైన అలంకారం చేయాలి అమ్మవారికి, అలాగే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు అమ్మవారికి ప్రీతి, ఎలాంటి పుష్పాలు పెట్టాలి, ఎలాంటి నామస్మరణ మనం ఆ రోజంతా చేయాలి తెలుసుకుందాం. మాతాజీతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు మీకు కూడా. అమ్మ, 4వ రోజు దేవి అలంకారం ఏ విధంగా చేయాలి, అమ్మవారిని అసలు ఏ రూపంలో స్మరించుకోవాలి, పూజించుకోవాలి, అలాగే పెట్టవలసిన నైవేద్యం ఖచ్చితంగా అడుగుతారు, అలాగే ఏ రంగు ప్రీతి అమ్మవారికి, అలాగే ఎటువంటి పుష్పాలు సమర్పించాలి, ఇవన్నీ వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. ఈసారి ప్రత్యేకంగా వచ్చిన అవతారం కాత్యాయని. ఎందుకంటే ఒక చవితి తిథి 2 రోజులు వచ్చింది. అందుకని చెప్పి 2 రోజులు అంటే ఒక అలంకారం ఎక్కువ వస్తుంది. దానిలో భాగంగానే కాత్యాయని దేవిగా, ఎందుకంటే మనకు విజయవాడ దుర్గాలో ఏ అలంకారాలు అయితే చేస్తారో అవే మనం తీసుకుంటాం కాబట్టి కాత్యాయని దేవిగా అమ్మ పూజలు అందుకుంటుంది. ఈ కాత్యాయని అనేది చాలా చాలా విశేషం సంతానానికి, వివాహాలకి. అందుకే వివాహం కాని వారు కూడా కాత్యాయని వ్రతాలను చేస్తూ ఉంటారు. ఈ కాత్యాయని దేవి అంటే ఆవిడే. అంటే పార్వతీ అమ్మవారు. పార్వతీ అమ్మవారే. అంటే కతి అనే మహర్షి యొక్క కుమార్తె కాబట్టి కాత్యాయని. అంటే పార్వతీదేవి కన్నా, అంటే హిమవంతుని కుమార్తెగా జన్మించక ముందే కతి అనే మహర్షికి పుట్టింది కాబట్టి కాత్యాయని అని పేరు పెట్టడం జరిగింది. ఈ కాత్యాయని దేవిని ఆరాధించడం వల్ల చక్కటి దాంపత్యం లభిస్తుంది. తర్వాత శీఘ్రంగా వివాహం జరుగుతుంది. భార్యాభర్తలు ఎవరైనా విడాకుల దాకా వెళ్ళిపోయిన వారు కనుక ఈ కాత్యాయని వ్రతం చేసుకుంటే మళ్ళీ అన్యోన్యమైన దాంపత్యం ఏర్పడుతుంది. ఈవిడికి దేవాలయాల్లో అలంకరణలో చీరకి కట్టేటటువంటి రంగు ఎరుపు. ఎర్రని పూలతోనే అమ్మకి పూజ చేస్తారు, ఎర్రటి అక్షతలతో పూజ చేస్తారు. ఆ రోజంతా ఎరుపే. కాత్యాయని అంతా కూడా ఎరుపే. కాత్యాయని వ్రతంలో కూడా అంతా ఎరుపే. ఇక ఈవిడికి పెట్టేటటువంటి నివేదన ఏంటి? ఏం నివేదన చేయాలి అంటే ఉప్పు వేసి వండినటువంటి అప్పాలు అంటే మామూలుగా మనం అప్పాలు వండుకుంటాం కదా, ఆ బెల్లం అప్పాలు వండుకుంటాం కదా, దాంట్లోనే చిటికెడు ఉప్పు వేసి వండాలి. అలాగే చెరుకు ముక్కలు, ఇవి కూడా తేనె, చాలా శ్రేష్టం అనమాట, ఆవిడకి ఇష్టమైనవి. ఇవి నివేదన చేయాలి, విశేష నివేదన. ఈ 9 రోజులు కూడా చాలామంది విశేష నివేదన చేసి ఆపేస్తారు. విశేష నివేదనతో పాటు మహానివేదన కూడా ఉండాలి. ఖచ్చితంగా 2 కూరలు, అంటే 2 కూరలు అంటే సెపరేట్గా వండకుండా ఒక కూర వండుతున్నారనుకోండి, అందులోనే ఇంకో కూరగాయ ముక్క కలపండి. అంటే ఇన్ని చేయడం సాధ్యం కాదు, పూజ అవ్వాలి, ఇది అవ్వాలి కాబట్టి అప్పుడు 2 కూరలు అవుతాయి కదా. పప్పు, పులుసు, చారు పెట్టకూడదమ్మా, పెట్టద్దు. పప్పు, పులుసు, తర్వాత ఇప్పుడు మనం వండుకునేటటువంటి నివేదన, కూర, పెరుగు, నెయ్యి, పచ్చడి, ఇవన్నీ ప్రతిరోజు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎంత విశేషంగా అర్చన చేస్తే అంత విశేషమైన నివేదన ఉండాలి. ఎందుకంటే ఈ 10 రోజులు ఆవిడ యుద్ధం చేస్తూ ఉంటుంది, మరి ఆహారం కావాలి కదా. ఈ యుద్ధం ఎక్కడ అనేది మనం మహాలక్ష్మి అవతారంలో తెలుసుకుందాం. ఇక ఈ కాత్యాయని దేవికి మనము చెప్పుకునేటటువంటి శ్లోకము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకంతో ఈవిడికి 16 ఉపచారాలు చేయొచ్చు. చాలామంది ఈ శ్లోకం అందరికీ వచ్చు కాబట్టి చాలా చిన్నదనుకుంటారు, కాదు, చాలా మహిమాన్వితమైన శ్లోకం ఇది. సర్వమంగళములని ప్రసాదించేటటువంటి దేవత. అలాగే ఈ కాత్యాయని దేవి పూజ వల్ల, కాత్యాయని దేవి ఆరాధన వల్ల మంగళుడు అంటే కుజదోష నివారణ జరుగుతుంది. అందుకే వివాహాలు జరగడం, దాంపత్యం బాగుండడం. కుజదోషంలో వివాహం ఒకటే కాదు, చాలా మంది వివాహం ఒకటే అనుకుంటారు. వివాహం తర్వాత చాలా గొడవలు అవుతూ ఉంటాయి వాళ్ళకి, అన్యోన్య దాంపత్యం ఉండదు, తర్వాత సంతానంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కాత్యాయని దేవిని ఆరాధించడం వల్ల ఇలాంటి చికాకులు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. అందుకని మనం విశేషంగా ఈ సంవత్సరం రావడము,
అమ్మకి ప్రత్యేకంగా పూజ చేసుకోవడం ఇదంతా కూడా ఒక రకంగా అదృష్టమే. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట ఒక తిథి ఎక్కువ. అట్లా మా నాన్నగారు చెప్పారు నాకు, మన యొక్క బర్త్డే ఉంటుంది కదా, జన్మదినం ఉంటుంది కదా, మనకి తిథి హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి కదా, 10 సంవత్సరాలకి ఒక సంవత్సరం యాడ్ అవుతూ ఉంటుందట. అంటే ఇప్పుడు మనకు 10 సంవత్సరాలు ఇంగ్లీష్ లెక్కల ప్రకారం అయితే మన తిథి ద్వయాలు లేదా అధిక మాసాలు ఇవన్నీ కలుపుకొని 11 సంవత్సరాలకి ఇంకా, అంటే 10 ఏళ్ళు అనుకో, మనకు 11 సంవత్సరాలు అనుకోండి, కాదు 12 సంవత్సరాలు అలా లెక్క పెట్టుకో, అలా లెక్క పెట్టి అంటే నాన్నగారు చెప్పారు నాకు ఒకసారి. ఇట్లా అంటే ఎక్కువ అధికంగా ఎప్పుడైనా అధికమే కదా, అధిక మాసం రావడము, అధిక మాసంలో పుట్టడం అంటే వాళ్ళకి అన్నీ అధికంగానే ఉంటాయి. ఈసారి కూడా పుణ్యం అధికంగా ఉంటుంది, అధికంగా ఒక రోజు వచ్చింది కాబట్టి అధికంగానే ఉంటుంది, విశేషంగా ఉంటుంది. ఇక ఈ మంత్రంతో మళ్ళీ చెప్తున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకంతో మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు జపం చేయండి. ఇది చాలా విశేషం అమ్మ, సర్వ మంగళాలని ప్రసాదిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఈ శ్లోకంతో దీపారాధన చేయడం వల్ల ఆ ఇంట్లో ఎటువంటి అమంగళాలు ఉండవు. సాధారణంగా కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలా మీకు అంటే ఒకటి మాత్రం చెప్తున్నాను, సాత్విక ఆరాధనే చేయండి. ఎప్పుడూ కూడా గృహస్థు సాత్వికమైన ఆరాధనే చేయాలి, సాత్వికంగానే ఉండాలి, సాత్వికమైన ఆహారాన్ని భుజించాలి. 9 రోజులు ఎట్టి పరిస్థితుల్లో జంతుబలి కూడదు, మాంసాహారం భుజించరాదు. జంతుబలి ఎప్పుడూ కూడదు, మాంసాహారం కూడా భుజించరాదు. ఉల్లి వెల్లుల్లి కూడా దూరం పెట్టేయాలి. పెట్టాలి ఖచ్చితంగా. అసలైతే మేము కవ్వంతో చిలికిన మజ్జిగ పోసుకోవడం కానీ, కుష్మాండం అంటే అమ్మవారు కాబట్టి గుమ్మడికాయ కూడా తినం మేము. అంటే నియమం అంటే దీక్షే. ఆ దీక్షలాగే మనం, ఎందుకంటే ఉత్తి రోజులన్నీ వేరు, ఈ నియమం పెట్టుకొని మనం చేసేది ఎందుకు, మనకి ఏదో ఒక కోరిక ఉంటుంది, అది పూర్తి అవ్వాలంటే కొంచెం కష్టపడాలి కదా. అందుకని ఇలాంటివి చేసుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలు కండి. మరి యొక్క అవతారంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.